ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను, ఇంకా ఈ రోజు నుంచి 5 రోజుల పాటు కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నారు. అవి ఏ ఆర్జిత సేవలు, ఎందుకు రద్దు చేస్తున్నారు అనే దానికి సంబంధించి, ఇంకా ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుమల తిరుపతి శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవల ఆన్లైన్ రిలీజ్ గురించి, ఇంకా తిరుమలలోనే కాకుండా ఇతర ప్రదేశాలలో కూడా భక్తులు శ్రీవారి సేవను చేసే అవకాశాన్ని అయితే టీటీడీ వారు ఏప్రిల్ నెల నుంచి కల్పిస్తున్నారండి. ఆ సేవా టికెట్స్ కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే వీటన్నింటి గురించి అఫీషియల్ గా టీటీడీ నుంచి అప్డేట్స్ రావడం జరిగింది. అప్డేట్స్ అన్నింటినీ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడా కూడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుమల తిరుపతి శ్రీవారి సేవ ఆన్లైన్ రిలీజ్ గురించి వచ్చిన అప్డేట్. ఓం నమో వెంకటేశాయ. ద ఆన్లైన్ కోర్ట్ ఆఫ్ జనరల్ శ్రీవారి సేవ ఫర్ తిరుమల అండ్ తిరుపతి నవనీత సేవ పరకామణి సేవ ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2026 విల్ బి రిలీజ్డ్ అట్ 11 AM on 28/2/2026. అంటే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. అండ్ ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. అయితే ఈ శ్రీవారి సేవని బుక్ చేసుకోవాలి అంటే మీ ఏజ్ అనేది 18 సంవత్సరాల పైన 60 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. అయితే ఈ శ్రీవారి సేవ 7 రోజుల సేవ ఉంటుంది. మీరు తిరుమలని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవని బుక్ చేసుకుంటే 7 రోజులు తిరుమలలోనే సేవ చేసి చివరి రోజున స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. తిరుపతిని సెలెక్ట్ చేసుకుని శ్రీవారి సేవ బుక్ చేసుకుంటే 3 రోజులు లేదా 4 రోజులు తిరుపతిలో సేవ చేసి మిగిలిన రోజుల్లో తిరుమలలో సేవ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇక నవనీత సేవ, ఈ సేవకి కేవలం ఆడవారు మాత్రం ఎలిజిబుల్. అది కూడా 35 సంవత్సరాల పైన 50 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆడవారు మాత్రమే ఎలిజిబుల్. ఈ నవనీత సేవకి కూడా ఒక్కొక్కరు సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదా 10 మంది నుంచి 15 మంది సభ్యులు ఒక గ్రూప్ గా అయినా బుక్ చేసుకోవచ్చు. ఈ సేవ కూడా 7 రోజులు ఉంటుంది. 7 రోజులు మీరు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. ఇక పరకామణి సేవ, ఈ పరకామణి సేవకి కేవలం మగవారు మాత్రమే ఎలిజిబుల్. అది కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీస్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లేదు అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఈ రాష్ట్రాలకి సంబంధించిన మగవారు 10th క్వాలిఫికేషన్ తో జనరల్ కేటగిరీలో పరకామణి సేవని బుక్ చేసుకుని ఆ సేవలో పాల్గొనవచ్చు. అయితే ఈ సేవ 3 రోజులు లేదా 4 రోజులు ఉంటుంది. మీరు ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకుని సేవని బుక్ చేసుకుంటారు అన్ని రోజులు సేవ చేశాక చివరి రోజున స్వామివారి దర్శనం కల్పిస్తారు. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్ తో వన్స్ ఒక్కసారి ఈ శ్రీవారి సేవ కానీ, నవనీత సేవని కానీ, పరకామణి సేవని కానీ బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 3 నెలలు అనగా 90 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. ఈ 90 రోజుల గ్యాప్ మీరు ఆన్లైన్ లో ఆ సేవని బుక్ చేసుకున్న తేదీ నుంచి కాదండి, ఏ తేదీలో అయితే మీరు తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొంటున్నారో ఆ సేవ చివరి రోజు ఏ తేదీ అయితే ఉంటుందో ఆ తేదీ నుంచి 3 నెలల గ్యాప్ అనేది ఉండాలి. అయితే తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ సేవని బుక్ చేసుకుంటారో ఆ తేదీ ఉదయమే తిరుపతికైనా తిరుమలకైనా చేరుకొని మీరు ఆ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తిరుపతి సేవని బుక్ చేసుకున్న వాళ్ళు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలో రిపోర్ట్ చేయాలి. తిరుమల శ్రీవారి సేవని బుక్ చేసుకున్న వాళ్ళు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో రిపోర్ట్ చేయాలి. కానీ పరకామణి సేవని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీనైతే సెలెక్ట్ చేసుకుని ఆ పరకామణి సేవని బుక్ చేసుకున్నారో ఆ ముందు తేదీ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తిరుమలకి చేరుకొని సేవా సదన్ 2లో రిపోర్ట్ చేయాలి. శ్రీవారి సేవ భక్తులు సేమ్ డే రిపోర్ట్ చేయాలి. పరకామణి సేవని బుక్ చేసుకున్న భక్తులు బిఫోర్ డే ఆఫ్టర్నూన్ 2 నుంచి 4 మధ్యలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే ఏప్రిల్ నెలకి సంబంధించి తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, నవనీత సేవ, పరకామణి సేవలను బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ ఫిబ్రవరి 28వ తేదీ అనగా ఎల్లుండి ఉదయం 10:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అనే ఈ టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ, టీటీ దేవస్థానం అఫీషియల్ మొబైల్ యాప్ లో కానీ మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆ
అసలు ఈ సేవలు అంటే ఏంటి, ఏ ఏ సేవలకి ఎవరెవరు అర్హులు అనే దానికి సంబంధించి ఒక వీడియోని, శ్రీవారి సేవ నవనీత సేవలను ఒక్కొక్కరు సింగిల్ గా ఎలా బుక్ చేసుకోవాలి, గ్రూప్ గా బుక్ చేసుకునే వారు ఎలా ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియోస్ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ని కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్ తిరుపతి తిరుమలలోనే కాకుండా ఇతర ప్రదేశాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలలో కూడా భక్తులు శ్రీవారి సేవని బుక్ చేసుకొని ఆ ఆలయాలలో కూడా శ్రీవారి సేవ చేసే అవకాశాన్ని ఏప్రిల్ నెల నుంచి టిటిడి వారు కొత్తగా లాంచ్ చేస్తున్నారండి. అంటే ఏప్రిల్ నెల నుంచి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. ఇతర ప్రదేశాలలో అంటే చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, బెంగళూరు, ఒంటిమిట్ట ఈ 8 ప్రదేశాలలో లోకల్లో ఉండే భక్తులు ఇంట్రెస్ట్ ఉన్న వారందరూ కూడా ఆ శ్రీవారి సేవని ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆ ఆలయాలలో సేవ చేయొచ్చు. అయితే 8 ప్రదేశాలకు సంబంధించి శ్రీవారి సేవని భక్తులు బుక్ చేసుకోవడానికి ఈ మంత్ అంటే ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇదైతే భక్తులకి ఒక రకంగా శుభవార్తనే చెప్పవచ్చండి. ఎందుకంటే ఎక్కువ మంది భక్తులు తిరుపతి తిరుమలకు వచ్చి ఆ శ్రీవారి సేవలో పాల్గొని స్వామివారి సేవ చేసుకోవాలి అనుకుంటారు. కానీ తిరుపతి తిరుమల శ్రీవారి సేవ అనేది చాలా ఫాస్ట్ గా బుక్ అయిపోతుంది కదండి. అలాంటప్పుడు ఈ 8 ప్రదేశాల్లో లోకల్లో ఉన్నటువంటి భక్తులు ఆ లోకల్ టెంపుల్స్ లోనైనా సేవని బుక్ చేసుకొని సేవ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఒక రకంగా భక్తులకు శుభవార్తనే చెప్పవచ్చు. కాబట్టి చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నం, ఉపమాక, కన్యాకుమారి, బెంగళూరు, ఒంటిమిట్ట ఈ 8 ప్రదేశాల్లో ఉన్న లోకల్ భక్తులందరూ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల కల్లా ఈ టిటిడి అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో మీ మొబైల్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ 8 ఆలయాల్లో మీకు ఏ ఆలయం అయితే దగ్గరగా ఉంటుందో ఆలయంకి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అయితే మీరు ఏ ఆలయానికి సంబంధించి శ్రీవారి సేవని బుక్ చేసుకుంటారో అంటే ఏ తేదీని సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకుంటారో ఆ తేదీలో ఆలయం వద్దకి ఉదయం చేరుకొని ఆలయం ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వారి దగ్గర మీరు సేవకు రిపోర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏప్రిల్ 15వ తేదీని సెలెక్ట్ చేసుకుని ఒంటిమిట్ట ఆలయంలో శ్రీవారి సేవని బుక్ చేసుకున్నారు అనుకోండి. ఏప్రిల్ 15వ తేదీ ఉదయం మీరు ఒంటిమిట్ట ఆలయం వద్దకి చేరుకొని ఆ టెంపుల్ ఇన్ఛార్జ్ వద్ద మీ సేవా టికెట్ అనేది చూపించి సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఇతర ప్రదేశాల్లో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలలో భక్తులు శ్రీవారి సేవ చేసే అవకాశాన్ని అయితే ఏప్రిల్ నెల నుంచి టిటిడి వారు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారండి. ఓకే అండి, మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను. తిరుపతి తిరుమల జనరల్ శ్రీవారి సేవ, తిరుమల నవనీత సేవ, పరకామణి సేవలను ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి ఫిబ్రవరి 28వ తేదీ ఉదయం 11 గంటలకు టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇతర ప్రదేశాలలో ఉన్న టిటిడి అనుబంధ ఆలయాలలో శ్రీవారి సేవని ఏప్రిల్ నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా ఫిబ్రవరి 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఈ డిఫరెన్స్ ని భక్తులు గమనించుకొని ఈ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ అప్డేట్ అనేది నిన్న మధ్యాహ్నమే టిటిడి నుంచి అఫీషియల్ గా రావడం జరిగింది. అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ అండ్ యూట్యూబ్ ఛానల్ కమెంట్ ట్యాబ్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరిగింది. ఒక వీడియో కూడా చేసి మన బ్యాకప్ ఛానల్లో పోస్ట్ చేశానండి. భక్తులందరికీ కూడా మరొక్కసారి ఈ అప్డేట్ గురించి తెలియచేయడం కోసం ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు తిరుమలలో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు అని చెప్పాను కదండి. తిరుమల శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు తెప్పోత్సవాలు అనగా ఫ్లోట్ ఫెస్టివల్ అనేది నిర్వహిస్తారు. ఈ 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి అనగా ఈ రోజు నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజులు శ్రీవారి పుష్కరంలో తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 26, 27 అంటే ఈ రోజు రేపు సహస్ర దీపాలంకరణ సేవలు రద్దు చేశారు. ఫిబ్రవరి 28, మార్చి 1, 2 ఈ 3 తేదీలలో సహస్ర దీపాలంకరణ సేవతో పాటుగా ఆర్జిత బ్రహ్మోత్సవం సేవను కూడా టిటిడి వారు రద్దు చేశారు. అంటే ఈ రోజు నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ ఆర్జిత సేవలు అయితే రద్దండి. భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. ఇక తెప్పోత్సవాల కారణంగా ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ 14 రోజులు భక్తులు పుష్కరంలో స్నానాలు ఆచరించడానికి లేదండి, క్లోజ్ చేయడం జరిగింది. అయితే అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కలిగిన భక్తులు మేము ఎక్కడ స్నానాలు ఆచరించి ఆ సేవకు రిపోర్ట్ చేయాలి తడి బట్టలతో అని అడుగుతున్నారు. అంగ ప్రేక్షణం సేవా టికెట్స్ కలిగినటువంటి భక్తులు శ్రీవారి పుష్కరిణి పక్కనే అంటే వరాహస్వామి వారి ఆలయం పక్కన షవర్స్ అనేవి ఉన్నాయండి. ఆ షవర్స్ వద్ద మీరు స్నానాలు ఆచరించి
తడి బట్టలతో అంగప్రక్షణ సేవకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి మార్చి 6వ తేదీ నుంచి యథాప్రకారం పుష్కరంలో భక్తులు స్నానాలు ఆచరించడానికి అనుమతించడం జరుగుతుంది. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా ఫిబ్రవరి 25వ తేదీ బుధవారం రోజున 73,035 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 27,090 మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 4,48,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 25 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 12 నుంచి 15 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరక్టాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.